పట్టణంలో కలిపిన తర్వాత వాళ్లకు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమీ రాలేదు, కానీ ఉన్న ఉపాధి అవకాశాన్ని కోల్పోయి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. మరి వాళ్లకు ఏదైనా పట్టణంలో కూడా ఉపాధి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్. అదేవిధంగా ఫిబ్రవరి 19 తారీఖు నాడు జరిగేటటువంటి శివాజీ జయంతి దినాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది అందరి శాసనసభ్యులకు సంబంధించినటువంటి విషయం. తిరుపతికి వెళ్ళేటటువంటి భక్తులకు తెలంగాణ ఎమ్మెల్యేలు అక్కడ అకామిడేషన్ కొన కానీ దర్శనం కానీ ఉత్తరం ఇస్తే తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతిలో అక్కడ సిబ్బంది అవమానపరిచే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు చాలామంది భక్తులు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడి ప్రభుత్వం ఎండోమెంట్ వెంటనే అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి సిఫారసు ఉత్తరాలను కూడా తీసి బయట విసిరేస్తున్నారని భక్తులు వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరి సార్, ఆదిలాబాద్లో ఆర్ఓబి ఆర్యుబి 2 మంజూరు చేసిండ్రు, కానీ దాదాపు మంజూరు చేసి 7.5 సంవత్సరాల తర్వాత పనులు మొదలై మధ్యలోనే ఆగిపోయినాయి. ల్యాండ్ ఎక్విజిషన్కు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయలేదు, కాంట్రాక్టర్కు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయలేదు. కాబట్టి పనులు మధ్యలోనే ఆగిపోయినాయి. కాబట్టి సంబంధిత శాఖ మంత్రి వర్యులు దీని మీద తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, తొందరగా నిధులు విడుదల చేసి న్యాయం చేయాలని. ఇంకో చిన్న విషయం సార్, ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. ముందే చిన్న రోడ్లు, ఇరుకున్నటువంటి చిన్న రోడ్లకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా నేషనల్ హైవే మీద కట్టేటటువంటి పెద్ద పెద్ద డివైడర్లు కట్టిన కారణంగా అక్కడ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. కాబట్టి దాన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెనుకబడ్డ జిల్లా సార్ ఆదిలాబాద్, ఉపాధి అవకాశాలు లేవు. అక్కడ గతంలో విపరీతమైనటువంటి జిన్నింగ్లు ఉండే, 110 జిన్నింగ్లు ఉంటే చిన్న చిన్న పరిశ్రమలకు సబ్సిడీలు విడుదల చేయని కారణంగా 75% జిన్నింగ్ ప్రెస్సింగ్లు మొత్తం మూతపడ్డాయి. వెంటనే వాళ్లకు సంబంధించినటువంటి 9 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆ సబ్సిడీలు విడుదల చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. చివరి సార్, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలు చేసిన మనం చెప్తున్నాం, కానీ రోగులు దవాఖానలకు వెళ్తే ఈ రోగము ఆరోగ్యశ్రీలో కాదు అని రోగులను బయటకు పంపిస్తూ ఉన్నారు. మనం ఈ శాసనసభ ద్వారా ప్రచారం చేసినాం, 5 నుంచి 10 లక్షలు చేసినాం కాబట్టి ఎవరెళ్ళినా కూడా సాయం దొరుకుతుందని చెప్పినాం. కానీ అది పేపర్ మట్టికే ఉన్నది. రోగులకు మాత్రం సరైన రీతిలో ఒక్కటేసారి ఈ శాసనసభ ద్వారా ఒక డైరెక్షన్ వెళ్ళాలా, ప్రభుత్వం నుంచి ఒక డైరెక్షన్ వెళ్ళాలా. రోగి ఏ రోగంతో నచ్చినా సరే ఆసుపత్రికి వెళ్ళా అంటే అతనికి వైద్యం దొరికితేనే ప్రభుత్వం ఏదైనా సాయం చేసినట్టు అవుతుంది. యాక్సిడెంట్ అయితే సార్ రోగికి తెలుస్తుందా, ఫలానా భాగంలో ఇరిగితేనే ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి ఫలానా భాగంలో ఇరగొట్టుకుంటాడా, జాయింట్లో ఇరిగింది కాబట్టి ఇది వర్తించదంటారు, ఇది ఎడమ పక్కకి ఇరిగింది కాబట్టి వర్తించదంటారు. ఏ పక్కకి ఇరగాలనేది ఎట్లా తెలుస్తుంది సార్? అందుకే రోగికి ఏ అవసరం ఉన్నా కూడా ఆరోగ్యశ్రీలో అన్నింటినీ కవర్ అయ్యే విధంగా ప్రభుత్వం నుంచి డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. చివరిగా సార్, ఆదిలాబాద్లో కోరటా చెనాక అనే ప్రాజెక్టు నేను మంత్రి గారికి కూడా మొన్న ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిన సార్. చివరి దశలో ఉంది. ల్యాండ్ ఎక్వేషన్కు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తే దాదాపు ఒక 40 నుంచి 45 వేల ఎకరాలకు ఆయకట్టు వచ్చేట అవకాశం ఉన్నది. కాబట్టి మిగతా ప్రాజెక్టుల మీద మీరు ఎంక్వైరీలు చేయండి, తప్పులేమన్నట్టు ఏమి చేయండి, కానీ మధ్యలో ఆగిపోయినటువంటి వాటికి మాత్రం భేషజాలకు పోకుండా గతంలో ఉన్నటువంటిది ప్రజల ప్రభుత్వమే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రజల ప్రభుత్వమే. తప్పులుంటే వాటి మీద మీరు విచారాలు చేయండి, ఏమన్నా చేయండి, కానీ కొద్దిగా నిధులు ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద వెంటనే నిధులు విడుదల చేసి సాయం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చివరిది సార్, ఎండోమెంట్కు సంబంధించినటువంటిది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కామన్ గుడ్ ఫండ్ CGF కింద మంజూరులు చేసిండ్రు. ఎన్నికల కన్నా ముందు ప్రతి మందిరంకు పోయిండ్రు, 50 లక్షల కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లని కాగితాలు ఇచ్చిండ్రు. కానీ ఏ ఒక్క మందిరానికి 10 రూపాయలు కూడా విడుదల చేయలేదు. ఆ రకంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మంజూరీలు మాత్రమే ఇస్తారు, నిధులు మాత్రం విడుదల చేయరనే విధంగా ఒక చర్చ ఉన్నది. ధూపదీప నైవేద్యాలకు సార్ అది ఇచ్చేటియే కొన్ని 2,000 3,000 రూపాయలు. దానికే ఇప్పటి వరకు సంవత్సరాల తరబడి పూజారులు అక్కడ మందిరంలో పూజలు చేస్తే కూడా పాపం వాళ్ళకు ధూపదీప నైవేద్యం ద్వారా 1 రూపాయి విడుదల కాలేదు. కొత్తగా ఉన్న కొన్ని మందిరాలకు ధూపదీప నైవేద్యంలో డబ్బులు ఇవ్వాలా. వెంటనే ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్. చివరి సార్, సాత్నాల ప్రాజెక్ట్ అనేది ఆదిలాబాద్లో ఉన్నది. 30 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఆ ప్రాజెక్టు నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను,
30,000 ఎకరాలు సాగులోకి వచ్చేటటువంటి ఆ సాత్నాల ఆయకట్టుకు దానికి కెనాల్స్కు లైనింగ్ లేని కారణంగా మధ్యలోనే నీటి అంతా కూడా లీకేజ్ అవుతున్నది. ఇరిగేషన్ మరి దానికి సాగు వచ్చే అవకాశం కనిపించలేదు. కాబట్టి వెంటనే ఆ ప్రాజెక్టుకు లైనింగ్ చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మినిస్టర్ గారు.